భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ముకుందాపురంలో నాటు సారాయికి వినియోగించే బెల్లం విక్రయాలు కొనసాగుతున్నాయంటూ విశ్వసనీయ సమాచారం రావడంతో ఇల్లందు ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులను నిర్వహించారు. వెంకటరమణ అనే వ్యాపారి వద్ద నాటు సారాయికి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న 5 బాక్సుల బెల్లం సుమారు 100 కేజీల వరకు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ ఎస్ఐ అచ్చారావు తెలిపారు. ఈరోజు ఇన్ఫర్మేషన్ మీద ముకుందాపురం విలేజ్కి రావడం జరిగింది. అక్కడ నాటు సారాయికి ఉపయోగించేటువంటి బెల్లం సీజ్ చేయడం జరిగింది. అతను పేరు వెంకటరమణ. అతని దగ్గర ఒక 5 బాక్సుల బెల్లం దొరికింది. ఆ బెల్లం సుమారు 100 కేజీలు ఉంటుంది. అతన్ని విచారిస్తే ఇది నాటుసారా తయారీ కోసమే తెచ్చి దొంగచాటుగా అమ్ముతున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ బెల్లం తేవటం అమ్మటం అనేది చట్టరీత్యా నేరం కాబట్టి అతని మీద కేసు నమోదు చేశాం. తదుపరి చర్యల నిమిత్తం మనం కోర్టుకు తరలిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.